డిఎస్సి విజయం సాధించినప్పటికీ కూడా ఈ రోజు కూడా వారి తల్లిగారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ, వారి గ్రామంలో వారు పొందుతున్నటువంటి మన్ననలు కానీ, ఈరోజు వారు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సేవ కానీ, అలాగే ఈరోజు టెట్ 2 సోషల్లో ఇంతటి మంచి వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్గా వారు నిలవడం, ఇంకా వారు భవిష్యత్తులో కొన్ని లక్ష్యాలతో ఈ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఆ లక్ష్యాల్ని తెలుసుకుందాం, ఆ ప్రయాణాన్ని తెలుసుకుందాం. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తా, మీకు నేను పరిచయం చేసేది విజేతని కాదు, నేను మీకు పరిచయం చేసేది ఒక మహోన్నత వ్యక్తిని, ఒక మహోన్నత ప్రయాణాన్ని నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. సో మీకు ఎంతవరకు ఉంటుంది? అవును సార్, చిన్నప్పటి నుంచి మాది చాలా నిరుపేద కుటుంబం. ఇప్పటి వరకు కూడా మేము ఒక ఎకరం భూమి కూడా లేదు, మాకు ఓన్లీ ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కూడా నేను వచ్చిన జీతంతో మా ఇంటిని గడుపుకుంటూ, మా తమ్ముని చదివించుకుంటూ ఈ విధంగా ముందరికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే మా అమ్మ వచ్చేసి సుశీల, మా అమ్మ పేరు. ఆమె ఏంటంటే ఇళ్ళల్లో పని చేసి మమ్మల్ని సాధింది. అంటే పండగ వస్తే కూడా మా అమ్మ ఆమె పనిచేసే దగ్గర ఏమన్నా అప్పాలు అవి ఇవి తీసుకొని వస్తే బాగుండు తిందామనే ఆలోచన తోటి ఉండేటోళ్ళం మేము. మా అమ్మ ఇళ్ళల్లో పనిచేసేది. మా నాన్న కూడా బ్యాండ్ కొడతారంటారు కదా ఊళ్ళల్లో, ఆ బ్యాండ్ కొట్టేది. ఇప్పటికి కూడా బ్యాండ్ కొట్టడం, ప్లంబర్ పని పోవడం అవే చేస్తున్నాడు. ఇప్పటికీ మా